హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక రోహిణి కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటమ్మా ఈ మధ్య నువ్వు మా ఇంటికి చాలా సార్లు వస్తున్నావు, నేను అంతగా గుర్తుకొస్తున్నానేంటి, ఎవరో తరుముతున్నట్టు వస్తావు, దొంగచాటుగా దాక్కుంటావు, మళ్ళీ వెళ్ళిపోతావు అని అంటూ ఉంటే ఇక రోహిణి షాక్ అయ్యి కామాక్షి వైపు చూస్తుంది. ఆహా, నేను అలా అనలేదు, నీకు చాలా పనులు ఉంటాయి కదా, బ్యూటీ పార్లర్ ఓనర్ కదా నువ్వు అని చెప్పేసి కామాక్షి అంటూ ఉంటే, నేను ఇన్నిసార్లు మీ ఇంటికి ఎందుకు వస్తున్నానో తెలుసా, నిన్ను చూస్తే మా అమ్మను చూసినట్లు ఉంటుంది ఆంటీ అని చెప్పేసి అనగానే కామాక్షి పొంగిపోతుంది. ఇక తర్వాత బాలుకి నేను డబ్బు గురించి నిజం చెప్పేశానని మీ అత్తయ్యకి తెలిసినట్టుంది, నాతో చాలా కోపంగా మాట్లాడుతుంది అని కామాక్షి అంటుంది. ఇక తర్వాత దీని గురించి పెద్ద గొడవే జరుగుంటుంది మీ ఇంట్లో అని కామాక్షి అంటుంది. అవును, పెద్ద గొడవ జరిగింది. మామయ్య మీనాకి 5 లక్షలు అత్తయ్య ఇవ్వాలని చెప్పారు. అందుకు నా వంతుగా ఇవిగో 2 లక్షలు నా పేరు చెప్పకుండా మా అత్తయ్యకి ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వకండి, నేను వెళ్ళిపోయాక ఇవ్వండి అని రోహిణి కామాక్షికి 2 లక్షలు ఇచ్చి